తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టేందుకు కొత్త నాయకత్వ బృందాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెడుతూ ప్రమోషన్లు ఇచ్చారు. ప్రస్తుతం శాసనసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు తోడుగా సభలో పార్టీ గొంతుకును మరింత బలంగా వినిపించేందుకు ముగ్గురు సీనియర్ నేతలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావుకు ఈ కీలక పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత ప్రభుత్వ గణాంకాలను, వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన దిట్ట. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ రాజకీయాల్లో బలమైన ముద్ర ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఈ పదవితో నగర సమస్యలపై గళం ఎత్తే అవకాశం దక్కింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియామకంతో మహిళా పక్షపాతిగా బీఆర్ఎస్ తన వాణిని వినిపించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ, అదేవిధంగా మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయన సభలకు ఎక్కువగా రాకపోవడంతో పార్టీకి సంబంధించిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరనే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వాణిని గట్టిగా వినిపించాలని చెప్పేసి అందుకు సీనియర్ నేతగా ఉన్న పార్టీ మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావుతో పాటు అదేవిధంగా సీనియర్ నేతలుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లోర్ లీడర్ గా అంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అంటే ఆర్థిక శాఖ, గతంలో ఆర్థిక శాఖగా, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు కీలక బాధ్యతలు వహించారు. అదేవిధంగా సభలో తమ వాణిని గట్టిగా అంటే పార్టీ తరఫున తమ వాణిని గట్టిగా వినిపించే అవకాశం హరీష్ రావుకే ఉంది కాబట్టి ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నేతగా, అదేవిధంగా హైదరాబాద్ పై మంచి పట్టున్న నేతగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అందుకోసం అంటే ఇటు బీసీ సామాజిక వర్గం, అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించిన సీనియర్ నేతగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మహిళా విభాగం నుంచి సబితా ఇంద్రారెడ్డికి అవకాశం ఇచ్చింది. అంటే ఇటు సామాజిక సమీకరణలు, అదేవిధంగా సీనియారిటీ అన్నింటిని బేస్ చేసుకుని ఇటు మహిళా సామాజిక వర్గం అంటే ఇట్లా మూడు సామాజిక వర్గాలను కలుపుతూ కూడా ఇక్కడ కేసీఆర్ అయితే వ్యూహాత్మకంగా ఇక్కడ నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా శాసన మండలిలో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎల్ రమణ, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఎల్ రమణ బీసీ సామాజిక వర్గం నేతగా ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా మండల పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్ కూడా నియమిస్తూ పార్టీ అధినేత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి రంగానికి సంబంధించిన అంశాలను పెద్ద ఎత్తున లేవనెత్తాలంటే అది హరీష్ రావు వల్లనే సాధ్యమవుతుంది. గణాంకాలు కానీ అదేవిధంగా మొత్తం వివరాలన్నిటి కూడా హరీష్ రావుకి ఎక్కువ తెలుసు కాబట్టి ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా నందినగర్ నివాసంలో పార్టీ నేతలందరితో కూడా కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొన్నారు. ఆ నేతలందరితో సమావేశం నిర్వహించిన తర్వాత కేసీఆర్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ బాణిని గట్టిగా వినిపించేందుకు ఇటు ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మహిళా సామాజిక వర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డికి అయితే అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. ఏదైతే సాగునీటి రంగ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది కాబట్టి హరీష్ రావు అయితేనే దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారంటూ కూడా పార్టీ వారిని గట్టిగా వినిపిస్తారని చెప్పి భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ నియామకాలు చేపట్టారో ఆ నియామకాలన్నీ కూడా ఇమీడియట్ గా అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇటు మండలిలో కూడా సీనియర్ నేత ఎల్ రమణకు అవకాశం ఇచ్చింది. ఆయన బీసీ సామాజిక వర్గ నేతగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా పట్టణ శ్రీనివాస్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చారు. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన
తొలిసారి సభకు వచ్చినప్పుడు కూడా ఆయనకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు శాసనసభకు సంబంధించి పార్టీ విప్ గా కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు. అదేవిధంగా మండలికి సంబంధించి కొత్తగా దేశపతి శ్రీనివాస్ నియమిస్తూ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.